హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో కంటికి ఎంతో మేలు చేసే ఆకుకూర ఫ్రైని చేసి చూపిస్తున్నాను. పొన్నగంటి ఆకు ఫ్రైని చేసి చూపిస్తున్నాను. ఈ పొన్నగంటి ఆకులో విటమిన్ ఏ, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం ఇవన్నీ ఉన్నందువలన మన హెల్త్కి చాలా మంచిది. ఈ పొన్నగంటాకు ఫ్రై చేయడం కోసం నేను ఇక్కడ 5 చిన్న కట్టల పొన్నగంటాకును తీసుకున్నాను. ఇప్పుడు ఈ పొన్నగంటాకు ఇలా చివరలు కట్ చేసి తీసుకోండి. ఈ విధంగా అన్ని పొన్నగంటాకు కట్టలు కూడా చివరలు కట్ చేసి తీసుకోండి. ఈ కట్టలన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆకును 2-3 టైమ్స్ సాల్ట్ వాటర్లో వేసి కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆకును కట్ చేసి తీసుకుందాం. ఆకుకూరలను మనం ఎప్పుడూ కూడా కట్ చేసిన తర్వాత కడగకూడదు. ముందుగానే కడిగి ఇలా కట్ చేసుకోవాలి. ఈ ఆకుకూరను మన డైట్లో చేర్చుకోవడం వలన కంటి చూపుకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే బోన్స్కి కూడా చాలా మంచిది. షుగర్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది. చూడండి, ఆకంతటిని కూడా ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక దబర్లోకి అరకప్పు పచ్చిశనగపప్పును తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి మళ్ళీ వాటర్ వేసి స్టవ్ పై పెట్టి ఉడికించుకుందాం. దీనిపై మూత పెట్టి ఉడికించుకుందాం. ఇవి ఉడికేలోపు మరొక పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోండి. ఇందులోనే 4 వెల్లుల్లిని మధ్యలోకి నొక్కి వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా మధ్యలో తుంచి వేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటాకును వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసి ఉడికించుకుందాం. ఈ పచ్చిశనగపప్పుకు సరిపడా సాల్ట్ని వేసుకుని ఉడికించుకుందాం. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ పొన్నగంటాకు సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకుని కలుపుకుందాం. ఆల్రెడీ మనం పచ్చిశనగపప్పుకు సరిపడా సాల్ట్ని వేసుకుని ఉన్నాము. చూసుకొని పొన్నగంటాకు సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఈ ఆకుకూర మనకి తొందరగానే ఫ్రై అయిపోతుంది. కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి ఆకుకూర 80% ఫ్రై అయిపోయింది. చూడండి, మరొక పొయ్యి మీద ఉన్న పచ్చిశనగపప్పు కూడా మనకి ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ ఆకుకూరలో వేసుకుందాం. ఈ పచ్చిశనగపప్పును మరీ మెత్తగా మాత్రం ఉడికించకండి. ఇలా 80% ఉడికించుకున్న తర్వాత ఈ ఆకుకూరలో వేసుకుని కలుపుకోండి. మరొక 4-5 నిమిషాలు వేయించుకుందాం. ఈలోపు మనం ఈ ఆకుకూరలోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్ల కొబ్బరిని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్రను, ఈ కారానికి సరిపడా సాల్ట్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. తర్వాత 7-8 వెల్లుల్లిని కూడా వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, మనకి ఆకుకూర, పచ్చిశనగపప్పు పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకుందాం. మీ కారానికి సరిపడా చూసుకొని వేసుకొని కలుపుకోండి. చూడండి, నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న కారంలో కొద్దిగా మిగిల్చాను. ఇలా కారం వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, మనకి పొన్నగంటాకు పచ్చిశనగపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.